లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. కిడ్నీ మాఫియా ఈ పేరు మనం ఇంతకు ముందు నార్త్ ఇండియాలో ఎక్కువగా వినేవాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాకి కూడా ఇది రావడం జరిగింది. ఇది సౌత్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలకు ఇది బాగా పాకిపోయిందనమాట. అయితే ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ మాఫియా ఒకటి విచ్చలవిడిగా చెలరేగిపోతుందనమాట. ఈ మధ్య మనకు ఒక సంఘటన అయితే జరిగింది. సో ఆ సంఘటన పరంగా చూసుకున్నట్లయితే విజయవాడ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి అనమాట. గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో తన కిడ్నీ అమ్మకానికి అంగీకరించడం జరిగిందనమాట. కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని బాధితుడు అయితే ఆరోపించడం జరిగింది. ఆ యువకుడు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితుడు తాను ఎలా మోసపోయాడో మీడియా కూడా ఈ విషయం గురించి వివరించడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఏం జరిగింది, ఈ కిడ్నీ అనేది ఎలా వాళ్ళు తీసుకోవడం జరిగింది, అంతేకాకుండా అతన్ని ఎలా మోసగించడం జరిగింది, ఎవరెవరు మన బాడీలోని అవయవాలు దానం చేయవచ్చు, ఇలా ఇల్లీగల్ గా దానం చేయడం వల్ల ఎటువంటి యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కిడ్నీ ఇచ్చిన బాధిత వివరాలు మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా కొండ వెంకటప్పయ్య కాలనీకి చెందిన మధుబాబు అనమాట. ఇతనికి ఇంతకు ముందు వివాహం అవడం జరిగింది. అంతేకాకుండా ఇతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. మధుబాబు కొన్ని వ్యాపారాలు చేసి ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆన్లైన్ యాప్ల ద్వారా ఇతను అప్పులు తీసుకోవడం జరిగింది. అయితే తీసుకున్న అప్పుల్ని ఎలా తీర్చాలో ఇతనికి మార్గం అయితే తెలియలేదన్నమాట. అటువంటి సందర్భంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తనకు ఫేస్బుక్ లో భాష అనే వ్యక్తి పరిచయం అవడం జరిగింది. ఈ భాషకు మధుబాబు అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి అయితే వివరించడం జరిగింది అనమాట. అయితే కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయని, వాటితో అప్పులు తీర్చడంతో పాటు కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని ఆ భాష అయితే మధుబాబుకు నమ్మకంగా చెప్పడం జరిగింది అనమాట. భాష మాటలు నమ్మిన మధుబాబు కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించడం జరిగింది. ఈ భాష అనే వ్యక్తి మధ్యవర్తిగా వెంకట అనే వ్యక్తిని ఇతనికి పరిచయం చేయడం జరిగింది అనమాట. అయితే ఈ వెంకట అనే వ్యక్తి తన దగ్గర కిడ్నీ తీసుకున్న వ్యక్తి ఉన్నాడు, అంటే కిడ్నీ పాడైపోయిన వ్యక్తి ఉన్నాడు. అతడికి కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయలు ఇస్తామని, దాని తర్వాత రోగి బావ అయిన సుబ్రహ్మణ్యంకు పరిచయం చేయడం జరిగింది. తనను విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. తన కిడ్నీకి సంబంధించిన అన్ని రోగికి సరిపడేలా ఉండడంతో ముందు అతనికి 59,000 అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వ్యవహారం అంతా 2023 నవంబర్ నుండి స్టార్ట్ అయిందనమాట. అంటే అప్పటి నుంచి 2023 నవంబర్ నుంచి మధుబాబుకు కావలసిన డబ్బులు అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారనమాట. అంటే తన కుటుంబ పోషణకు సంబంధించిన డబ్బులు, ఇంకేదైనా అవసరం ఉంటే డబ్బులు ఇస్తూ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే కిడ్నీ దానం చేయాలంటే రోగి యొక్క సమీప బంధువై ఉండాలన్నమాట. రోగి యొక్క సమీప బంధువు అని చెప్పేందుకు ఈ మధుబాబు యొక్క అడ్రస్లు, అంటే ఆధార్ కార్డు అడ్రస్లు ఈ రోగి ఎవరైతే ఉన్నారో ఆ రోగి యొక్క ఇంటి సమీపానికి మార్చడం జరిగింది. అయితే మధుబాబుకి తల్లిదండ్రులు లేకపోవడంతో ఫ్యామిలీ సర్టిఫికెట్ ను కూడా వీళ్ళైతే ఒక ఫేక్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసి ఫ్యామిలీ సర్టిఫికెట్ గా దాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటామని మధుబాబుతో చెప్పడం జరిగింది అనమాట. అయితే ఈ ఆపరేషన్ వచ్చేసేసి జూన్ 15న ఈ ఆపరేషన్ అయితే విజయవాడలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇతను దగ్గర నుంచి కిడ్నీ తీసుకొని వేరే వాళ్ళకి అమర్చడం జరిగింది అనమాట. మధుబాబుకి స్పృహ వచ్చిన తర్వాత కుడివైపు ఉన్న కిడ్నీని వెంకటస్వామి అనే వ్యక్తికి మార్పిడి చేసినట్లు మధుబాబు ఆరోపించడం జరిగింది అనమాట. తనకు ఒప్పందం ప్రకారం 30 లక్షలు ఇవ్వలేదు, 50,000 మాత్రమే ఇచ్చారని, అదేంటని రోగి బంధువు సుబ్రహ్మణ్యాన్ని అడిగితే మధ్యవర్తి వెంకట్, వైద్యుడు శరత్ బాబు అడిగిన సరైన సమాధానం అయితే చెప్పలేదన్నమాట. నిర్లక్ష్యంగా వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాకుండా మధుబాబును కూడా బెదిరించడం జరిగింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఈ మధుబాబుకి ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న డాక్టర్ శరత్ ఏమని చెప్తున్నాడని మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూనే మేము కిడ్నీ అతని దగ్గర
నుండి తీసుకున్నామని, కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడానికి చెందిన కేతినేని వెంకటస్వామి గత నెలలో కిడ్నీ మార్పిడి సర్జరీ చేశామని, వెంకటస్వామి కుటుంబానికి మిత్రుడైన మధుబాబు కిడ్నీ దానం చేశారని, కిడ్నీ విక్రయంపై వచ్చిన ఆరోపణలో నిజం లేదని డాక్టర్ శరత్ అయితే చెప్పడం జరిగింది. మరోవైపు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు అయితే ఆరాధిస్తున్నారన్నమాట. తన ఆర్థిక ఇబ్బందులకు ఆసరా ఉంటుందని, ఇలా కిడ్నీ దానం చేసి నేను మోసపోయానని మధుబాబు అయితే ఆరోపించడం జరిగిందనమాట. బెజవాడ గుంటూరు కేంద్రంగా సాగుతున్న ఈ కిడ్నీ దందా ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతుందన్నమాట. ఇడ్లీలు అమ్మినంత ఈజీగా కిడ్నీలు కొట్టేస్తున్నారన్నమాట కేటుగాళ్ళు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేసుకొని వాళ్ళైతే విసురుతున్నారు ఈ కిడ్నీ మాఫియా. ఒక కిడ్నీ ఇస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటూ ఎరవేస్తున్నారు. వాళ్ళు వేసిన మాటలు నమ్మి చాలా మంది అయితే మోసపోతున్నారు. కిడ్నీ గ్యాంగ్ కోసం ఇప్పుడైతే పోలీసులు అయితే వేట మొదలెట్టడం జరిగింది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో పోలీసులు కేసు నమోదు చేసుకుని కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్ భాష వెంకట్ కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మన హోంమంత్రి అయిన అనిత కిడ్నీ దానంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందనమాట. ఇప్పటికే కిడ్నీ బాధితుడు మధుబాబుకు మెరుగైన వైద్యం కోసం జిహెచ్ఎంసీకి అయితే పోలీసులు తరలించడం జరిగింది. గార్లపాటి మధుబాబుకు పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఫేస్బుక్ లో ఏర్పడిన పరిచయం వల్ల తన కిడ్నీ అమ్ముకొని మోసపోవడం జరిగిందని, 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి అతన్ని మోసం చేయడం, అలాగే రికార్డులు తారుమారు చేయడం, హోంమంత్రి గారు అయితే దీని పట్ల ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కిడ్నీ దానం చేశారో, ఎవరైతే కిడ్నీ తీసుకున్నారో, ఈ కిడ్నీ తీసుకోవడానికి మధ్యవర్తిగా వ్యవహరించారో ఈ ముగ్గురు ఇక్కడ నిందితులని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అదేమిటంటే మనుషుల ఆర్గాన్స్ తో 30 లక్షలు ఇస్తానని చెప్పారు. వాళ్ళైతే కంపల్సరిగా శిక్షార్హులు అవుతారు. ఈ మధుబాబు అనే ఆయన కిడ్నీ ఇవ్వడం జరిగింది కదా, సో ఇలా కిడ్నీ ఇవ్వడం కూడా నేరం అనమాట. సో దానికి అనేది కొన్ని చట్టబద్ధమైన ఫార్మాలిటీస్ అయితే కంపల్సరిగా ఉంటాయి. అలాగే ఎవరైతే హాస్పిటల్ వాళ్ళు కిడ్నీ తీసుకున్నారో దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని డోనర్ దగ్గర నుంచి ఏ కిడ్నీ మీ దగ్గర నుండి తీసుకుంటున్నాము అనేది ఈ డోనర్ కి అన్ని విషయాలు చెప్పి ఆపరేషన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది కూడా హాస్పిటల్ వాళ్ళు తప్పే అనమాట. ఇలా ముగ్గురు తప్పులు చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి కేసు అనేది నిజమై తప్పులు అనేది బయటపడినట్లయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994 ప్రకారం 5 లక్షల జరిమానా అయితే విధించడం జరుగుతుంది. అంతేకాకుండా 10 సంవత్సరాల వరకు అయితే జైల్లో వేయడం జరుగుతుంది అనమాట. ఒక్కో సందర్భంలో ఇవి 2 కూడా ఒకేసారి జరగవచ్చు. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైన కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడ్, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకట్ అని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నారు. ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు
ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.